లిక్కర్ కేసులో మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా 3 రోజుల నుంచి విచారణ పేరుతో రోజు కూడా వాళ్ళను 3 రోజుల నుంచి ఇదే సిట్ ఆఫీసుకు పిలిచి రోజు విచారణ చేసేవాళ్ళు. ఈరోజు వాళ్ళ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కూడా సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగడం, విచారణలో భాగంగా ఈరోజు విచారణ అనంతరం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ కొన్ని డైరెక్షన్స్తో ఈరోజు డిస్మిస్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇక్కడే పోలీసుల అదుపులోనే ఉంటూ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆ విచారణకు సహకరిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే 7:15 సిట్ అధికారులు వాళ్ళను అరెస్ట్ చేసినట్లు నిర్ధారించడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్లో వాళ్ళ వైద్య పరీక్షల అనంతరం 10:30-11 గంటలకు కోర్టులో హాజరుపరిచే అవకాశం మెండుగా కనిపిస్తుంది. కేసులు పెడుతున్న తీరు, విచారణ జరుగుతున్న తీరు మీరు ఎట్లా చూస్తూ ఉంటారు? ఐఏఎస్ నుంచి చివరకు అంటే పొలిటికల్ లీడర్స్ నుంచి చివరకు ఐఏఎస్ వరకు ఈ కేసు చేరింది. ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగము, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో కేసులు పెట్టారు కాబట్టి మేము దాని కౌంటర్గా అందరి మీద కూడా కేసు పెడతాము. ఆ కేసుల్లో అందరినీ కూడా మేము వాళ్ళైతే ఎవరెవరి పాత్ర ఉన్నా లేకపోయినా ఆ రోజు పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా, అధికారులు అనే వాళ్ళు ఎవరేం చేసినారు, ఎవరైనా కూడా ప్రభుత్వం ఆ రోజు చెప్పినటువంటి నియమ నిబంధనల ప్రకారము వాళ్ళు చెప్పినటువంటి ఇది చేసింటారు. కానీ ఐఏఎస్లను ఐపీఎస్లను దానికి బాధ్యులుగా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది సంప్రదాయం అనేది కొనసాగుతుంది. ఇది మరి ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు, కానీ ఇది మంచి సంప్రదాయం అయితే మాత్రం కాదు.